హలో ఫ్రెండ్స్, ఓటింగ్ చూద్దాం. ఈరోజు నిన్న ఎపిసోడ్ అయిపోయింది. మరి న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు, ఎపిసోడ్ చూసి ఓటింగ్ వేసే ఆడియన్స్ ఉంటారు. మరి టైమింగ్ మా స్టార్ మాల మారింది కాబట్టి ఎంతమంది చూశారు, ఎంతమంది చూడలేదు, చివరికి వచ్చింది కాబట్టి చూద్దామని టైం కేటాయించి చూసిన వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎవరు తప్పు ఎవరు అనేది ఆడియన్స్ కాబట్టి డిసైడ్ చేసేది. ఆడియన్స్ ఎవరికి ఎట్లా ఓటేసారు అది కూడా చూద్దాము. బయట ఓటింగ్స్ ఎలా జరుగుతున్నాయి, ఎవరికి ఎలా వేస్తున్నారు అది కూడా చూద్దాం. ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్, గౌతమ్ సెకండ్. వీళ్ళిద్దరిని దాటి ఎవరో పైకి వచ్చేయలేదు, తగ్గేయలేదు. వీళ్ళిద్దరు మాత్రం టాప్ 1 to 2 వాళ్ళిద్దరే ఉంటారు. నిఖిల్కి మాత్రం ఓటింగ్ అయితే వాళ్ళ కర్ణాటక నుంచి కాక మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఓటింగ్ బాగా పడుతుంది. అది మాత్రం పక్క. ఎందుకంటే సీరియల్ ఉంది కదా, చాలా సీరియల్స్ చేస్తున్నాడు. సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు మా తెలుగు రాష్ట్రాల్లో. ఆ సీరియల్ ఫ్యాన్స్ కూడా వాళ్ళకే ఓటేస్తున్నారు. మాకు మెసేజెస్లో కూడా ఓట్ ఫర్ నిఖిల్ అని కూడా వేసేవాడు ఉన్నారు. ఇష్టపడి ఉంటారు కాబట్టి, ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు వేస్తున్నారు. గౌతమ్కి మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో ఓటింగే కాబట్టి సెకండ్ పొజిషన్లో. ఒకవేళ కనుక ఓటింగ్ అటు ఇటు తారుమారే కనుక మన తెలుగునే గెలిపించుకుందాము, మన తెలుగునే గెలవాలి అనే ఇంటెన్షన్ ఎవరికైనా నుండి కనుక మారి ఓటింగ్ ఇటు పడిందంటే మాత్రం కప్పు గౌతమ్ చేతిలో ఉంటుంది. ఇది పక్క. ఎందుకంటే రన్నర్ విన్నర్ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. విన్నర్ అయినా నిఖిల్ అని అవ్వాలా, గౌతమ్ అని అవ్వాలా. ఇద్దరిలో ఎవరో ఒకడు రన్నర్ విన్నర్. ఓటింగ్ అటు సైడ్ తగ్గిందంటే మాత్రం గౌతమ్ విన్నర్ అవుతాడు. తగ్గకుండా ఇదే పొజిషన్లో ముందుకెళ్ళిందంటే గౌతమ్ రన్నర్ అవుతాడు. ఓకే, మరి మన తెలుగుని గెలిపించుకుందని ఓటు వేసేవాళ్ళు వేసుకోండి. గౌతమ్ ఫ్యాన్స్ ఇంకా ప్రయత్నం చేయాలి బాగా. ఎందుకంటే గెలిపించుకోవాలి, మన తెలుగు విన్నర్ అవ్వాలనే ఇంటెన్షన్ ఎవరికైనా ఉంటే మాత్రం చాలామంది కామెంట్స్ పెట్టేదాన్ని బట్టి మాట్లాడుతున్నాను నేను. అనేవాళ్ళు ఎవరైనా సరే ఓటేసుకోండి. ఫ్యాన్స్ ఎవరు కూడా రిలాక్స్ అవ్వద్దు. ఓకే, గెలిపించుకోవాలనే ఆలోచన వాళ్ళు. ఓకే, థర్డ్ పొజిషన్ వచ్చేటప్పటికి ప్రేరణ ఉన్నది. ప్రేరణ థర్డ్ పొజిషన్లోకి ఎవరు రానిది. ఎప్పుడు చూసినా నిన్నటి వరకు అయితే పెద్ద ఆర్గ్యూ చేసింది ఏమీ లేదు, సైలెంట్గానే ఉండిపోయింది. దాంట్లో మాత్రం దాంట్లో మాత్రం తక్కువ అమౌంట్ రాసింది. తర్వాత ఆడియన్స్ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఆడియన్స్ కాడికి వెళ్తానని బాగా చెప్పింది. దాన్ని బట్టి కూడా ప్రేరణకి థర్డ్ పొజిషన్లో ఓటింగ్ కొనసాగుతుంది. ఫోర్త్ పొజిషన్కి వచ్చేటప్పటికి మన కళామ తల్లి ముద్దుబిడ్డ ఉంది విష్ణుకి. ఓటింగ్ నుంచి పడుతుందబ్బా. ఏమో ఫ్యాన్స్ ఉన్నారు కదా, బాగానే ఉంటారు ఫ్యాన్స్. మరి ఆ విధంగా ఓటింగ్ పడుతుంది ఏమో తెలియదు. కానీ విష్ణు ఫోర్త్ పొజిషన్లో ఉంది. మరి ఓటింగ్ ఏ విధంగా వేస్తున్నారు, వాళ్ళు ఫ్యాన్స్ బేసా లేకపోతే ఇంకా పిఆర్లు ఎవరైనా పనిచేస్తున్నారు అనేది మనకు తెలియదు. కానీ ఓటింగ్ అయితే ఫోర్త్ పొజిషన్లో ఉంది. నిన్న ఎలిమినేషన్ నామినేషన్ జరిగే టైంలో కూడా తన రియాక్షన్లో ఏమి కూడా బాగలేదు. తను చెప్పిన రీజన్ కూడా ఏ రీజన్ చెప్పింది, నువ్వేంటో మాకు తెలియదు, నీ గేమ్ ఏంటో మాకు తెలియదు, అందరూ తెలుసు అని రీజన్ చెప్పింది. ఏ రీజను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ అర్థం కాలేదంటే ఎట్లా? ఆ రీజన్ చెప్పి గౌతమ్ నామినేట్ చేసింది. అది కూడా నచ్చలేదు. సిల్లీ రీజన్స్ అవన్నీ కూడా. నామినేట్ ఇది ఎట్లందంటే ఎదురు ఉంటే ఒక రీజన్ చెప్పానుకో, ఇప్పుడు తేజ ఆమె నామినేట్ చేశాడంటే ఆమె తేజ చేసింది. ఇదే రీజన్ ఏముండదు, నువ్వు చేసా కాబట్టి నేను చేశా, ఇట్లా చేస్తుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి గౌతమ్ నామినేట్ చేసింది. ఫిఫ్త్ పొజిషన్లో రోహిణి ఉంది. రోహిణికి ఓటింగ్ పడుతుందంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి, పృథ్వీది కానీ నిఖిల్ వీడు కానీ రోహిణి నామినేషన్లోకి వస్తే బయటికి వెళ్ళిపోయిద్ది. ఎందుకంటే ఓటింగ్ ఉండదు, జనాన్ని పలకరిస్తుంటేనే ఆడియన్స్ ఓటింగ్ చేస్తారనేది వాళ్ళ ఇంటెన్షన్. గేమ్ కూడా చూస్తారు కదా ఆడియన్స్, గేమ్ ఎలా ఆడుతుంది, మాట ఎలా మాట్లాడుతుంది. ఒకవేళ తను నామినేషన్లోకి రాకుండా అందరిని ఏమైనా బతులాడుకుందా? లేదు కదా. వీళ్ళు నామినేట్ చేస్తుంటే వద్దురా బాబు నన్ను నామినేట్ చేయొద్దు, నేను వెళ్ళిన బయటికి అని నన్ను బతులాడిందా? లేదు కదా. మగవాళ్ళతో ధీటుగా ఆడింది కదా గేము. మరి ఇవన్నీ ఆడియన్స్ చూస్తారు కదా. అది సరిపోయిగా నిఖిల్ నిన్న ఆ రీజన్ పెట్టి విన్నర్ అవ్వాలి అనే ఆలోచన వాళ్ళు సోలోగా ఆడుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు సీరియల్ బ్యాచ్ విన్నర్ చేసుకోవాలని నిఖిల్ని రెడీగా చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాయి. ఇతన్ని విన్నర్ కానిస్తారా వాళ్ళు? కానీ కదా. మరి ఆలోచనలో ఒంటరిగా ఆడుకోవాలి, ఒంటరిగా గెలవాలి, ఒంటరిగా ఆలోచించాలి. కానీ వాళ్ళ దగ్గర చేరి వాళ్ళకి భజన చేస్తా, వాళ్ళ మాటలో ఉండిపోతా, వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తూ ఉంటే ఇంకా విన్నర్ ఎప్పుడు అవుతాడు? అదే కదా. బయట కూడా వచ్చి నువ్వు ఫస్ట్లో బాగున్నా తర్వాత బాగలేదని చెప్తుంది. ఇంతకు ప్రోమోలో కూడా అవసరం లేని పెట్టాల్సిన పాయింట్ పెట్టేసి వాడు పెట్టకుండా ఇప్పుడు పెడుతున్నాడు పాయింట్. అది ముందు పెట్టి డిస్కస్ చేసినట్టు బాగుండేది. ఇప్పుడు పెట్టి దాన్ని డిస్కస్ చేస్తే ప్రయోజనం ఏముంది? నబీల్ తన చేతులు తనే గేమ్ను పాడు చేసుకుంటున్నాడు. నబీల్ ఫ్యాన్స్ అయితే అలర్ట్ అవ్వండి. ఓటింగ్ అయితే ఎవరు రిలాక్స్ అవ్వకుండా ఓటింగ్ వేసుకోండి. ఎవరు కూడా ఇప్పటి వరకు ఉన్నారు, వాళ్ళు ఇప్పటి వరకు 14 వారాలు ఉన్నారు. పోరాడండి, ఓటేసుకోండి. ఎవరిని మీ ఇష్టమైన కంటెస్టెంట్ని కాపాడుకోండి. ఓకే, లైవ్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ప్రోమో వచ్చింది కదా,
ఆ ప్రోమోలో ఉన్న గొడవ ఏంటి అనేది ఇప్పుడు లైవ్లో పూర్తి అయిపోయింది. ఆ గొడవ కారణం ఏంటనేది కూడా మనం మాట్లాడుకుందాం. సెకండ్ ప్రోమో వచ్చింది, అది కూడా మాట్లాడుకుందాం. ఆల్రెడీ మన ఫస్ట్ ప్రోమోలో ఫస్ట్ టాస్క్ విన్నర్, టవర్ టాస్క్ విన్నరు నిఖిల్ ప్రేరణ గెలిస్తే ప్రేరణకి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారని చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండ్ టాస్క్లో సెకండ్ ప్రోమోలో ఎవరికి అవకాశం వచ్చింది, ఎవరు ఓటు అప్పీల్కి అనర్హులు అయ్యారనేది కూడా మాట్లాడుకుందాం. లైవ్లో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అందరినీ సోఫాలు కూర్చోబెట్టేసి ఈ సీజన్ మొత్తం ఒక ఎత్తు, ఈ వారం ఒక ఎత్తు, మీరు నేరుగా ఆడియన్స్తో కలిసి మీకు ఎందుకు ఓటు వేయాలో అర్హతలు చెప్పి ఓటు అడగాల్సి ఉంటుంది. ఏదైనా ఫ్రీగా రాదు, ఆడి గెలుచుకోవాలి. కాబట్టి మీరు గేమ్ గెలిసే ఓటు అప్పీల్కి అవకాశాన్ని పొందవలసి ఉంటుందని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏం చెప్పాడు, జట్టీలుగా ఏర్పడాలి, జట్టి లేని వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అని చెప్పారు. జట్టీలు సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో ఫస్ట్ విష్ణు లేచి నేను రోహిణిని సెలెక్ట్ చేసుకుంటున్నాను, రోహిణితో ఆడాలని ఉంది నాకు అని చెప్పి విష్ణు చెప్పింది. అప్పుడు రోహిణి ఏమందంటే, సరే ఇంతకుముందు ఆటలు కూడా సరిగా ఆడలేదు కదా విష్ణు, ఏమో నాతో ఆడితే బాగా ఆడిద్దామో, నా సపోర్ట్ ఇచ్చి విష్ణుతో ఆడిద్దామని నేను కూడా ఓకే అన్నది. గౌతమ్ ఏమన్నాడంటే స్టార్టింగ్లో, మీలో ఎవరైనా సరే నన్ను సెలెక్ట్ చేసుకుని నాతో ఆడాలని ఉంటే ఎవరైనా సరే నాకు ఓకే, మీరు ఎవరైనా చూస్ చేసుకోవచ్చు అంటే గౌతము అని కూర్చున్నాడు. నబీల్ ఏమన్నాడు, అవినాష్ నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంటాను, నీతో ఆడతాను, నీకు ఓకే అని అంటే నాకు ఓకే అన్నాడు అవినాష్. అంటే నబీల్ అవినాష్ సెలెక్ట్ చేసుకున్నాడు, విష్ణు రోహిణి సెలెక్ట్ చేసుకుంది. ప్రేరణ ఏమంది, నాకు గెలవాలని ఉంది, ఓటు అప్పీల్ చేసుకోవాలని ఉంది, నేను నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అంది. నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంది ప్రేరణ. జట్టీలు అయిపోయారు. ఎవరెవరు, నిఖిల్, ప్రేరణ, అవినాష్, నబీల్, విష్ణు, రోహిణి. ఇక మిగిలి ఎవరున్నారు, గౌతమ్ అన్నాడు. ఈ గౌతమ్ గేమ్ నుంచి అవుట్ అయిపోవాలి, ఆడటానికి లేదనమాట, కూర్చున్నాడు అంతే సైలెంట్గా. వాళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు సేఫ్ గేమ్లు. ప్రేరణ, నిఖిల్ వాళ్ళు ఉండాల్సిందే, నలుగురు ఇద్దరు వెళ్ళారు కాబట్టి ఇద్దరు వాళ్ళే కాబట్టి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. అవినాష్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అవినాష్ సెలెక్ట్ చేసుకున్నాడు. విష్ణు తెలివిగా రోహిణి బాగా ఆడితే రోహిణి సెలెక్ట్ చేసుకుంది. ఓకే, తెలివిగా ఎవరు ఫ్రెండ్షిప్ వాళ్ళు కాపాడుకున్నారు, ఎవరు గ్రూప్ ఇజన్ వాళ్ళు కాపాడుకున్నారు. సోలోగా ఉన్నాడు కదా సోలో బాయ్, అప్పుడు ప్రేరణ అంది, నువ్వు సోలోగా ఉన్నావుగా సోలోగా ఉండిపోయావు అన్నది. అంతే కూర్చున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు రోహిణి అంది, గౌతమ్ నీకు ఎవరితోటైనా ఆడాలని ఉంటే చెప్పు అని అంటే, నేను చెప్పినా కన్వీనియన్స్ అయ్యేటట్టు వాళ్ళు ఎవరు ఉన్నారు లేదా అని మళ్ళీ అడుగుతాడు వాళ్ళందరినీ. మేము ఫిక్స్ అన్నారు. ఇంకా ఏం కన్విన్స్ చేస్తాడు, వాళ్ళు ఫిక్స్ అని చెప్పేశారు. వాళ్ళు ఫిక్స్ అని చెప్పిన తర్వాత ఎన్ని కన్విన్స్ మాటలు చెప్పినా కానీ వాళ్ళకి ఇష్టమే వెళ్ళిపోయారు కదా, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. సైలెంట్గా కూర్చున్నాడు. చాలాసేపు ఆలోచించి నబీలు అవినాష్ని అంటాడు, అవినాష్ నేను చేంజ్ చేసుకుంటే నీకేమన్నా అభ్యంతరమా అంటాడు. ఎందుకంటే బాగా ఆడాడు ఆటలో గౌతమ్, కంటెండర్షిప్ కూడా రాలేదు, సెకండ్ ప్లేస్లో ఉండి కూడా అవకాశం లేకుండా పోయింది గౌతమ్కి. పైగా ఇప్పుడు నామినేషన్లో కూడా ఉన్నాడు. ఓటు అప్పీల్ అనేది ఇప్పుడు గౌతమ్కి అవసరం, నాకు అవసరమే. నువ్వు ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యావు, నువ్వు నామినేషన్లో కూడా లేవు, కాబట్టి నేను నిన్ను చేంజ్ చేసి గౌతమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. మొన్న కూడా కంటెండర్షిప్కి సెలెక్ట్ చేయలేదు కదా, కోల్పోయాడు కదా, ఛాన్స్ పోయింది బాగా ఆడి కూడా, 3 ఆటల్లో సెకండే వచ్చాడు అని నబీల్ చెప్తాడు. చెప్తే సరే ఓకే అంటాడు. అప్పుడు కానీ సరేలే కానీ అని అంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత రోహిణి అంటది, మొన్న ఏదో అన్నావు నువ్వు, ఇప్పుడేదో చేంజ్ చేసుకుంటున్నావు అని. అవసరం అది రేపటం, అవసరం అది. ఎందుకంటే అవినాష్ని చేంజ్ చేసాడనే కోపంతో వాళ్ళకి గొడవంతా రేకెచ్చించారు. ఏమన్నాడు, తేజాన్ని సెలెక్ట్ చేశారు, తేజాన్ని ఏ విధమైన అర్హతతో సెలెక్ట్ చేస్తారు మీరు, ఆట ఆడి గెలిచి 3 ఆటలో సెకండ్లో ఉంది గౌతమ్ కదా, తేజ ఏం ఆడారని కంటెండర్షిప్ ఇచ్చారు మీరు అని నబీల్ క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు చేశాడు, అప్పుడు చేశాడు, ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు. విష్ణు కూడా మాట్లాడింది. ఇప్పుడు ప్రేరణ ఏముందంటే, ఆటలు ఆడిన వాళ్ళని పక్కన పెట్టి ఆడని వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు, ఏం ఆడాడు తేజ అని ప్రేరణ మాట కూడా. ఎందుకు మార్చుకున్నానంటే, గౌతమ్ 3 ఆటల్లో గెలిచి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, డిజర్వ్ క్యాండిడేట్, కంటెండర్షిప్ రాలేదు కదా, అందుకు సెలెక్ట్ చేసుకున్నాను. మీరు తేజని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, తేజ ఏ ఆటలాడని సెలెక్ట్ చేసుకున్నారు, తేజ సెలెక్ట్ చేసిన తప్పు కదని ప్రేరణ నబీల్ అందరూ మాట్లాడుతున్నారు. పైగా మాట్లాడే కాన్వర్జేషన్లు ఏమంటున్నాడు అవినాష్, నీకే క్లారిటీ లేదంటే, ఇప్పుడు అవినాష్ సెలెక్ట్ చేసుకొని తీసేసి గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నాడు కదా, అందుకని నీకే క్లారిటీ లేదు,
దానికి మళ్ళీ ఇప్పుడు గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నామని మాట్లాడుతున్నా. మరి గౌతమ్ మీద ఎంత ప్రేమ ఉండేవాడివి, మొన్న సెలెక్ట్ చేయలేదని అనేవాడివి, మొన్న నాకు సార్ ముందు ఎందుకు చేయెత్తావు సెలెక్ట్ చేయమని, బ్లాక్ టికెట్ ఇమ్మని ఎందుకు ఎత్తావని అవినాష్ అంటున్నాడు. దానికి నబీల్ ఏమంటున్నాడు, నేను ఇవ్వమని ఎత్తలేదు, నేను చేయెత్తింది మాట్లాడటానికి ఎత్తాడు అంటున్నాడు. అది తప్పు, చెయ్యి ఇవ్వడానికే ఎత్తాడు. నాకు సార్ ఏమడిగాడు, బ్లాక్ టికెట్ గౌతమ్కి ఇవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారంటే వీళ్ళు 4 ఎత్తారు ప్లస్ నిఖిల్ 5 ఎత్తారు. ఇప్పుడు నిఖిల్ నబీల్ ఏమో అబద్ధం ఆడుతున్నాడు, నేను లేదు దానికి ఎత్తలేదు, చెయ్యి ఆటలను బట్టి చూసి ఇవ్వండి సార్ అని చెప్పడానికి ఎత్తానని అబద్ధం చెప్తున్నాడు ఇక్కడ. అదే అవినాష్ అంటుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అక్కడ అలా అన్నావు ఇక్కడ ఇలా అంటున్నావు, ఏది నిజము ఏది కరెక్ట్. ఇప్పుడే మళ్ళీ మాట మార్చి గౌతమ్తో ఆడతాను, గౌతమ్ నామినేషన్ ఉన్నాడు, గౌతమ్ బాగా ఇప్పుడు అంటున్నావు, అప్పుడు అనలేదు, మరి అప్పుడే అన్డిజర్వ్ అన్నట్టు మాట్లాడావు. ఇప్పుడు దీనికి అంతటి కారణం కూడా, ఈ గొడవంతటి కారణం కూడా నిఖిల్ అక్కడ సైలెంట్గా ఉండటమే తప్పు, చేసిన తప్పు. ఎందుకంటే రోహిణి అవినాష్ ఇద్దరు కూడా తేజని సెలెక్ట్ చేస్తుంటే వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు, వాళ్ళకంటే స్ట్రాంగ్ పర్సన్ తీసుకుంటే వాళ్ళు ఆడటానికి ఉంటుంది, గెలవరు. ఎందుకంటే పృథ్వీని కానీ గౌతమ్ కానీ తీసుకుంటే పోటీ, నిఖిల్కి కూడా పోటీ అవుతారు వాళ్ళు, నిఖిల్కి కూడా పోటీ, ముగ్గురికి పోటీ అవుతారు వాళ్ళు ఎవరిని తీసుకున్నా కానీ. అందుకని వాళ్ళు తెలివిగా వాళ్ళకంటే తక్కువనండి తేజని తీసుకుంటే, మరి ఇదే విధంగా నిఖిల్ కూడా ఆలోచిస్తుంటాడు కదా. ఎందుకంటే పోటీకి ఉండే పృథ్వీని కానీ గౌతమ్ కానీ తీసుకుంటే నాకు పోటీ అవుతారు, నేను గెలవను, కాబట్టి నాకంటే లో అయిన వాళ్ళని తీసుకోవాలని నిఖిల్ కూడా ఆలోచించుంటాడు కదా. మరి అదే ఆలోచించి వాళ్ళకి సపోర్ట్ చేసాడేమో తేజని సెలెక్ట్ చేయడానికి. అక్కడ వాడు సెలెక్ట్ చేసాడా, సరే 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 అన్నాడు. మరి అతను కూడా అదే ఆలోచించుంటాడు కదా. ఎవరైనా కానీ తనకంటే తక్కువ వాడేవాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఓడి సమబుద్ధిని సెలెక్ట్ చేసుకోడు కదా గెలవాలి. నిఖిల్ కూడా అక్కడ సేఫ్ గేమ్ ఆడబట్టి ఆ సేఫ్ గేమ్లో బయటికి వెళ్ళిన తర్వాత కూడా పృథ్వీ అడిగితే కూడా నన్ను అడగలేదు, నేను వాళ్ళు సెలెక్ట్ చేసి నేను ఓకే అన్నానంటే అది ఎట్లా అంటావు, అలా ఎలా అంటావు, అది కరెక్ట్ కాదు కదా. గేమ్ ఆడిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, సరే పృథ్వీ పౌల్ గేమ్ ఆడితే గౌతమ్ ఆడిన ఉన్నాడు కదా, గౌతమ్ తీసుకోవచ్చు కదా అని మాట్లాడారు. ఇక్కడంతా కూడా నిఖిల్ సేఫ్ గేమ్ ఆడి సైలెంట్గా ఉండి ఏం తిన్నట్టు కూర్చొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్తున్నాడు, మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము తేజ్ సెలెక్ట్ చేసి మా కరెక్ట్ అంటున్నాడు. ఇది ఎట్లా కరెక్ట్ అయింది? అదే కదా ఇప్పుడు తగద కారణం, తగదకు మెయిన్ కారణం అదే కదా. తేజ్ సెలెక్ట్ చేసినందుకే కదా ప్రేరణ గారి నబీల్ గారిని మాట్లాడుతుంది అక్కడ. అతను చేసిన తప్పే ఆ గొడవంత కారణం. చివరికి ఏం మాట్లాడుతున్నారు, చివరికి వచ్చేటప్పటికి అవినాష్ని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టాడు నబీల్. అది వాళ్ళ కడుపులో అంటారు రోహిణికను అవినాష్కి. దానికి బాధేసి గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నాడని నబీల్ మీద వేసారు వాళ్ళు రివర్స్లో. ఇది లైవ్లో జరిగింది. ఓకే, సెకండ్ గేమ్ వచ్చేటప్పటికి, సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి 2 గేములు పెట్టారు. టవర్ గేమ్లో జట్లుగా ఆడారు. జట్లలో ఫస్ట్ నిఖిల్ ఒక దెబ్బతోటే నబీల్ వాళ్ళ టవర్ని పడిపోయింది, వాళ్ళు ఓడిపోయారు. వీళ్ళిద్దరిలో ఫస్ట్ గేమ్ ప్రేరణ నిఖిల్ గెలిస్తే ప్రేరణకి ఓటు అప్పీల్ చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ ఏమన్నాడు, ఒకళ్ళు ఛాన్స్ ఇచ్చి ఒకళ్ళని ఆ గేమ్లో తీసేయమంటే ప్రేరణకు అవకాశం ఇచ్చారు, ఇంకొకరిని మళ్ళీ గేమ్లో తీసుకున్నారు. 2వ గేమ్లో టక్ అనే గేమ్ పెడితే దాంట్లో నిఖిల్ గెలిచాడు. ఓటు అప్పీల్ చేసే ఛాన్స్ నిఖిల్ దక్కింది. ఫస్ట్ ఓటు అప్పీల్ చేసే ఛాన్స్ ప్రేరణకి, సెకండ్ ఓటు అప్పీల్ చేసే ఛాన్స్ నిఖిల్ దక్కింది అనమాట ఇప్పటి వరకు అయితే 2 ప్రోమోల గురించి కూడా. ఓకే, మీరేమనుకుంటున్నారు? లైక్ చేసి షేర్ చేయండి. ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఎవరికి అవసరం కూడా కామెంట్ చేయండి.